ప్రభుత్వంలోని బ్యాంకుల్ని వ్యవస్థల్ని అన్ని కూడా నిర్వీర్యం చేసి ప్రధానిగా ఉన్నటువంటి ఈ దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత కలిగిన మోడీ వెసులుబాటు వల్ల ఈ దేశ ఆర్థిక వ్యవస్థనే చిన్నాభిన్నం చేసిన సందర్భం. ఏళ్లుగా యథేచ్ఛగా ఈ దోపిడీ జరుగుతున్నప్పటికీ కూడా మోడీ గారు పెరచూడలు పెట్టడం, ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు పదే పదే దీని మీద జేపీసీ అడగడం, అయినప్పటికీ కూడా ఇది పెరచూడలు పెట్టడం అంటే మోడీ గారికి అదానీ గారికి ఉన్నటువంటి రూపాయి గారి ఒప్పందం బహిర్గతం చేస్తూ ఉంది. ఆఖరికి అమెరికా సంస్థలు కూడా ఈ ఒక వివరాన్ని బయటపెట్టే వరకు మనకు సోయి లేకుండా పోయింది. అందుకే రాహుల్ గాంధీ గారు దీని మీద జేపీసీ అడగడం, తక్షణమే జేపీసీ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఇలా చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని తెలంగాణ పీసీసీ చేపట్టడం జరిగింది. ఇక్కడ మాన్య ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఏపాదాస్ మున్సి ఏఎస్ ఇన్ఛార్జ్ గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి కుమార్ గారు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులందరూ పాల్గొన్నటువంటి ఈ చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వానికి తెలిసే విధంగా మరొక సెల్ పెట్టి జరిగే విధంగా ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు జనుడి